కాలంలో సువార్తను గురించి మాట్లాడడం రోజు రోజుకి కరువు అయిపోతుంది. మరి ఏం విషయాలు మాట్లాడుకుంటున్నారంటే, ఈరోజు ప్రసంగాల్లో సిలువను గూర్చిన వార్తలు లేవు. ఈరోజు ప్రసంగాలలో అసలు యేసుప్రభు అనే పదాలు ఉపయోగించే ప్రసంగాలు లేవు. ఈరోజు ప్రసంగాలన్నీ ఎలా ఉన్నాయంటే, మేము అమెరికా వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, ఏం జరిగింది, ఏమన్నా రెక్కడిపోయిందా, ఏం జరిగింది, మేము పలానా దిక్కున ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, మేము ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, ఇవి ఈరోజు వార్తలు. సువార్త లేదు. సువార్తలో సిలువను గూర్చిన వార్త లేదు. జనన మరణ పునరుద్ధానను గూర్చిన ఈ పరంపర చెప్పే బోధకులు లేరు. మన రెండు భాగాలు, రెండు విషయాలు మనం చూసాం. అరటి పళ్ళు తింటే పిల్లలు పుడతాయని చెప్పే అమాయకపు బోధలు ఒకవైపు ఉంటే, విగ్రహాల దగ్గర పెట్టిన అరటిపళ్ళు తినినా ఏమీ కాదని అతి మేధావుల బోధలు కూడా ఎక్కువే. రెండు కల్టే. నేను మళ్ళీ చెప్తున్నాను, రెండు కల్టే. ఆయన గారు ఏమన్నాడంటే, చాలామంది ఉన్నారు, ఆ పళ్ళు తినడం వలన పిల్లలు పుడతారని వాళ్ళు అన్నారు. ఏ విగ్రహం దగ్గర పెట్టిందైనా ఏ పండు అయినా తినేస్తానని అతి మేధావులు ముసుగులో కొంతమంది అన్నారు. ఇలా పళ్ళు పలహారాల చుట్టూ తిరిగే ప్రసంగాలు ఎక్కువైపోయాయి తప్ప సిలువను గూర్చిన ప్రసంగం ఇది. పాటలలో సిలువ లేదు, వర్తమానాల్లో సిలువను గూర్చిన వార్త లేదు. ఈరోజు నేను మళ్ళీ చెప్తున్నానండి, ఈ యూట్యూబ్ వచ్చాక సంఘాలు పాడైపోయాయండి. ట్యూబ్ కోసం ఎక్కువ ఆలోచిస్తున్నారు. ట్యూబ్ అంటే ఏంటండి? సైకిల్ ట్యూబ్. అలాగే యూట్యూబ్ అంటే అది ఎంత గాలి కొట్టుకుంటే అంత వస్తుంది, ఒకరోజు పేలిపోద్ది అది. యూట్యూబ్ని అడుగుతున్నాను, యూట్యూబ్ ఏంటండి? గొప్పలు చెప్పుకుంటున్నారు. ఆయన ఎవరు అంటున్నారు, అరే యాస్టాక్ ఇచ్చి మన పేరు పెట్టుకుంటే చాలామందికి యూస్ వస్తున్నాయంటే నడుతున్నాను. యూట్యూబ్ యూస్ ఏంటి, సబ్స్క్రైబర్స్ ఏంటి, గోల్ ఏంటి? అరే మన కళ్ళ ముందు నలుగురిని కూర్చోబెట్టి దేవుడు, అరే జేమ్స్ 4 మాటలు చెప్పరా అని దేవుడు నా చేతుల్లో బైబిల్ పెడితే, నేను వీళ్ళని ఉద్దేశించి నేను మాట్లాడకుండా ఎక్కడెక్కడో చెత్త విషయాలని తెచ్చుకుని నేను మైండ్లో పెట్టుకొని ఆ మాటలు వినాలి. చెత్త విషయాలని చెప్పుకుని ప్రజల మీద, కళ్ళ ముందున ప్రజల మీద నా మనసు లేకుండా ఎవరో ఆ యూట్యూబ్లో ఉన్న వారి మీద నా మనసు అడుగుతున్నాను. వాళ్ళు యూట్యూబ్లోనే ఉంటారండి, మన ఛానల్ కూడా చూస్తున్నారు. వీళ్ళు ఏమనుకుని నేను చెప్తున్నాను, నేను చూడకపోయినా పర్లేదు. యూట్యూబ్లో ఉన్నవారు నడిన అన్ని సందర్భాల్లో సోషల్ మీడియా మంచిది కదండి. సోషల్ మీడియా కల్చర్ వచ్చిన తర్వాత సంఘంలో బాధ్యతలు తగ్గిపోయాయి. కళ్ళ ముందున్న వాళ్ళతో మాట్లాడదాం, వీళ్ళ గూర్చి మాట్లాడదాం. అక్కడెక్కడో ఎవడో ఏదో అన్నాడు, వాడి గూర్చి ఇప్పుడు ఆన్సర్ ఇవ్వడానికి మనకు వీడియో తయారు చేయాలి. ఆ మధ్యకాలంలో ఎక్కడో ఆకాశం నుంచి రాయి పడింది, ఆస్ట్రాయిడ్ పడింది, పడతాయిగా గ్రహశహలాలు. ఈ ఆస్ట్రాయి పడితే ఆస్ట్రాయి మీద ప్రసంగం. కలకత్తాలో ఏదో జరిగింది, కలకత్తాలో న్యూస్ మీద ప్రసంగం. రేపొద్దున రాజమండ్రిలో ఏం జరుగుతుంది దాని మీద ప్రసంగం. అంటే కరెంట్ న్యూస్ ఏదైతే ఉందో వార్తల మీద ప్రసంగం. సువార్త లేదు. ఇప్పుడు టీవీ 9 యాంకర్ల కన్నా ఎక్కువైపోయారు. వార్తలు అడుగుతున్నాను. ప్రసంగానికి అవసరమైతే వార్తను ఉపయోగించుకోలే తప్ప వార్త కొరకు ప్రసంగాన్ని తయారు చేయడం చాలా తప్పురా అయ్యని బైబిల్ చెబుతుంది. అవసరమైతే వార్తను ఉపయోగించుకోవాలి. వార్త కొరకు సువార్తను ముడిపెట్టడం ఏంటి? బైబిల్లో ఉన్న సంగతులు బోధించడానికే కాలం సరిపోవట్లేదు. 5 వారాల నుంచి మాట్లాడుతున్నాం. పరిశుద్ధాత్ముడు అసలు ఏమై ఉన్నాడు. సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. ఒక 1 year 2 years మాట్లాడుకుంటే ఒక 5 years సిరీస్ ఉంటుందండి. పరిశుద్ధాత్ముడి గురించి మాట్లాడడానికి ఒక 5 years 6 years పడితే నేను అడుగుతున్నాను, బైబిల్లో ఎన్ని విషయాలు ఉన్నాయి. ఇవన్నీ మాట్లాడుకుంటే ఎప్పటి నుంచి నా ఆశ, ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనం వరకు వివరించాలని ఆశ. కానీ ఇనే భక్తులేరి, భక్తులుగా వాక్యం మీద లేదు. భక్తులకి ఇప్పుడు ఏదో కరెంట్ న్యూస్ కావాలి, ఏదో ఒక చెత్త విషయం కావాలి. ఒక విషయాన్ని మనం కోట్ చేస్తున్నప్పుడు, అరే ఈ విషయం నాకు చాలా అవసరమని వాక్యంతో ముఖాముఖిగా మాట్లాడుకునేవారు లేరు. అందుకే ఈ సోషల్ మీడియా వార్తలన్నీ పక్కన పెట్టండి, మనకు కావాల్సిన విషయాలు. ఎందుకంటే మన మెసేజ్ల కింద కామెంట్లు పెడుతున్నారు, మీరెందుకు స్పందించట్లేదంటే, ఇది స్పందించడానికి పెద్ద గొప్ప వార్త ఇది. మీరెందుకు స్పందించలేదంటే, కొన్ని విషయాలు ఉంటాయి స్పందించాల్సినవి, కొన్ని భయంకరమైన విషయాలు ఉంటాయి, అవి మాట్లాడకూడదు. అనవసరం, వేస్ట్, టైం వేస్ట్. మత భేదములు కలిగించే వానికి ఒకటి చెప్పండి,
2 వాళ్ళు వినరు, వదిలే. మరో విషయం చెప్తానండి, ఎవరినో మనం మార్చేయాలనుకోవడం అసాధ్యం. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు వారి రెండవ రాకడ జరిగేంత వరకు యేసు ప్రభుని వ్యతిరేకించి ఒక టీం ఈ సొసైటీలో ఎప్పుడూ పనిచేస్తుంది. నేను చాలాసార్లు ప్రసంగాలు చెప్పాను, ఎంతమంది గుర్తుందో. ఎప్పుడు వ్యతిరేకంగా పనిచేసే ఒక టీం ఈ సొసైటీలో ఉంటుందండి, యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా మాట్లాడేది. మనం ఏమనుకుంటామంటే వాళ్ళని మార్చేస్తామంటే, ఏం మార్చేస్తావు? నీ తలకి నిన్ను మార్చేస్తారు వాళ్ళు. ఏం మార్చేస్తావు? కొన్ని మత భేదాలు ఉంటాయి, ఒకసారి చెప్పు, 2 సార్లు చెప్పు. దేవుడు వాడిని పట్టుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా పట్టుకుంటావు, నువ్వు మాత్రం సత్యం చెప్పు. ఈ వ్యూ ఎందుకు పోతుందంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, సువార్తలో ఉన్న మౌలికమైన విషయాలు మర్చిపోతున్నారు. ఈరోజు ఒక విషయాన్ని మనం చూద్దాం. ఏముంది ఇక్కడ? మొదటి వచనం చూడండి, మొదటి వచనం నుండి. ఆదివారము తెల్లవారుచుండగా ఆ స్త్రీలు సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యాలు తీసుకొని, బాగా వినండి, ఆదివారము తెల్లవారుచుండగా, రెజరెక్షన్ డే ఏ డే అండి? ఏ రోజు అండి? సండే. మనకు తెలిసిన కొంతమంది కుర్రగాళ్ళు, నేను కావాలని చెప్తున్నాను, రారా చర్చికి రారా అని చెప్తున్నాడు, రావట్లేదు, ఎక్కడ తిరుగుతున్నాడు. వాళ్ళ పిల్లలు వస్తున్నారు, వాళ్ళ చెల్లెలు అది అక్కడ ఉంది, వాళ్ళు వస్తున్నారు. ఈ కుర్రగాడికి ఆడికి ఏం తెలియదండి, ఏమీ తెలియని ఒక కల్ట్ బోధ అబ్బింది ఇక్కడ ఈ రాజమండ్రిలో. కల్ట్ బోధ ఏంటి చెప్పిన? ఆదివారం నాడు ఆరాధించమని బైబిల్లో ఎక్కడుంది? మరి ఇప్పుడు ఆరాధిస్తావురా? శనివారం ఆరాధిస్తానన్నాడు. శనివారం ఎలా అబ్బిందిరా నీకంటే? ఏదో జూయిస్ బోధ ఏదో అబ్బింది వీడికి. ఆ శాఖలు చూసారా, మోక శాఖలు, ఆ శాఖలు వీడు పడ్డాడు. నువ్వు ఎందుకురా సడన్గా ఆదివారం రావడం మానేసావంటే వాడు ఏమన్నాడు తెలుసా? ఆదివారం ఆరాధించాలని బైబిల్ లేదు కదన్నా, శనివారమే కూడుకోవాలన్నది కదంటే, మరి ఈ వచనాల సంగతి ఏంటంటే అడిగి చెప్తానన్నాడు. ఇంకా చెప్పలేదు నాకు. పోనీ వాళ్ళనైనా తీసుకురారా ఇక్కడికంటే వాళ్ళు రారంట. పోనీ కాన్ఫిడెన్స్ అయినా పెట్టరంటే వాళ్ళు వినరంట. నేను ఎందుకు ఈ విషయాలు నొక్కుతున్నా అంటే, కొన్ని విషయాలు ప్రతీది వివరించాలంటే ప్రతీది వివరించాలి. ఎందుకంటే ప్రతీది వివరించకపోతే అది ఏదో బయట నుంచి కొత్తగా కొన్ని విషయాలు వినబడితే అవి రైట్ అనుకుంటున్నారు. శనివారం ఆరాధించే ఆరాధకులు ఎవరంటే, కొన్ని బోధలు ఉన్నాయి, అది జూయిష్ నుంచి వచ్చింది. ఆ జూయిష్ నుంచి వచ్చిన వాళ్ళు శనివారం ఆరాధిస్తారు. ఎందుకంటే వారికి శనివారం విశ్రాంతి దినం. ఎప్పుడైనా మనం మాట్లాడుకుందాం అసలు విశ్రాంతి దినం అంటే ఏంటి, పెద్ద సీర్స్ కొంత మాట్లాడుకుందాం ఎప్పుడైనా. ఆ విశ్రాంతి దినాన్ని వాళ్ళు ప్రత్యేకంగా కూడుకుంటారు. ఆ విశ్రాంతి దినాన్ని మనం కూడుకోవాలన్నారు. కాదు, మన డే ఏంటో తెలుసా? మన ప్రత్యేకమైన రోజు మనకు సండే, పునరుద్ధాన దినం. అందుకే ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు ఒక పదం ఉంటుంది, ఎప్పుడైనా చదివారు ప్రకటన గ్రంథం చదువుతుంటే, ప్రభు దినమందు నేను పరవశుడినై ఉన్నప్పుడు అని ఉంటుంది. ప్రభు దినమందు నేను పరవశుడిని అంటే, ప్రభు దినం అంటే ఏ దినం? ఆదివారం. అది మళ్ళీ విశ్రాంతి అంటున్నారు. ఆదివారం విశ్రాంతి లేకుండా చేస్తాను ఏమనుకుంటున్నారు? ఆదివారం మళ్ళీ ఇంకొచ్చే వారం వరకు నాన్ స్టాప్ చెప్తున్నట్టాను. ఇంకా చెప్పండి, ఆదివారం అనేది ప్రభు పునరుద్ధరణ. ఎందుకంటే ఆదివారం ప్రభు దినం ఎందుకయింది? ఆదివారము తెల్లవారుచుండగా చెప్పండి ఆయన లేచిండు. మరో మాట, ఇంకా మనకు స్ట్రాంగ్ విట్నెస్ కావాలి. ఈమె మార్గంలో తన శిష్యులు నడిచిపోతూ ఉన్నప్పుడు మరొక రూపంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వారితో మాట్లాడాడు. వాళ్ళతో డిస్కషన్ జరుగుతుంది. ఈయనని శిష్యులకు తెలియక వాళ్ళు మాట్లాడుతుండగా ప్రభు ఒక మాట అన్నాడు. ఇవి ఎప్పుడు జరిగినాయి అన్నప్పుడు వాళ్ళు అంటారు, ఇవి జరిగి నేటికి 3 దినాలైంది. నేటికి అనగానే వాళ్ళ డిస్కషన్ ఎంఐ మార్గంలో ఏ రోజు జరుగుతుందంటే, వాళ్ళు ఏ రోజు మాట్లాడుకుంటున్నారు? ఆ మార్గంలో ఆదివారం మాట్లాడుకుంటున్నారు. అంటే శనివారం గడిచిపోయి ఆదివారం, అంటే ఇవి జరిగి నేటికి 3 దినములు అయ్యాయి. అంటే అప్పటికి ఆయన ఏమయ్యాడు చెప్పండి? పునరుద్ధానం చెందాడు. అంటే పునరుద్ధాన దినం అనేది ఎప్పుడు చెప్పండి? ఆదివారము. ఇది బండ గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలులు యూదులైతే వాళ్ళకి శనివారం కనుక శనివారం కూడుకుంటారు. మనం ఎవరు? క్రైస్తవులం గనక మన నిరీక్షణ, మన ఆధారం ప్రభువును బట్టి ఉంది కనుక, ప్రభు ఆదివారం నాడు పునరుద్ధానం చెందాడు కనుక మనం ఎప్పుడు కూడుకుంటామంటే ప్రభు దినం అంటే ఆదివారం నాడు మనం కూడుకుంటాం. ఎందుకు? వారం రొట్టె ద్రాక్షరసం ఎందుకు ఇస్తారంటే, ఇది ప్రభు దినము గనక ఆదివారం ఖచ్చితంగా రొట్టె ద్రాక్షరసం మనం ఇస్తున్నాం. నిజానికి ప్రతిరోజు తీసుకోవాలి. మీరు వారానికి రావడానికే చాలా కష్టం. ప్రతిరోజు ఆరాధన ఉందంటే ఇంక సెలవు, నువ్వు ఎవడో మాకు వెళ్దంటారు అంతే. అందుకే ప్రతిసారి కూడుకోవాలి. అందుకే ఆదివారం నాడు ఒక ప్రత్యేకత ఉంది. అయితే ఆ ఆదివారం నాడు వాళ్ళు స్త్రీలు వెళ్తున్నారట. ఎందుకు వెళ్తున్నారు?
వీళ్ళకి అడావుడిగా సమాధి కార్యక్రమం జరిగిపోయింది. ఈరోజు ఈస్టర్ కాదు, గుర్తుపెట్టుకోండి. మనం సీజనల్గా చదువుకుంటూ కొన్ని అధ్యాయాలు ఈస్టర్ వ్యూలో చదవకండి. మనం ప్రతి వారము చదువుకుంటున్నాం. చూస్తారా కొరింథీ పత్రిక? దానికి ముడిపడిన డాక్యుమెంట్ ఇది, అందుకే చదువుకుంటున్నాం. నెక్స్ట్, సమాధి కార్యక్రమం అడావుడు జరిగింది.